పిల్లలు పిల్లలు అంటున్నాను నేను ఫీల్ అవ్వకండి. మీరందరూ చిన్న పిల్లలే కదా 10th అంటే. నేనంటే 10th క్లాస్‌లో చిన్న పిల్లనే మరి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్‌లో మనం ఆల్రెడీ 4.1, 4.2 అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఈజియర్ వేలో ప్రతి సమ్ కూడా నేను చెప్పాను. ఎవరైనా చూడకపోతే గనుక ప్లేలిస్ట్‌లో లింక్ ఉంటుంది. మొత్తం ప్లేలిస్ట్‌లో మొత్తం ఆల్మోస్ట్ 1 అవర్‌లో మీరు చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసేయొచ్చు. అంత ఈజీగా తక్కువ టైంలో అయితే చెప్పాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 4.3 అయితే చూద్దాం చూడండి. ఫస్ట్ క్వెషన్. ఇందులో అట్లీస్ట్ ఒక 3 అయితే ఈ క్లాస్‌లో చేయడానికి అయితే ట్రై చేద్దాం మనం. మొత్తం 8 క్వెషన్స్ అయితే ఉన్నాయి. సరే ఫస్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. సాల్వ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఈక్వేషన్స్. పెయిర్స్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, వాటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేయాలి. అంతే కదా అంతా. మరీ సింపుల్గా చేసేద్దాం రండి పిల్లలు. ఫస్ట్ క్వెషన్ 5/x-1 + 1/y-2 = 2. అది ఒక ఈక్వేషన్. 6/x-1 - 3/y-2 = 1. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. ఇదేంటి ఇప్పటి వరకు ఎక్స్వైలు న్యూమరేటర్లో ఉన్నాయి, డినామినేటర్లో ఏమీ లేవు, చేసేసాం. ఇప్పుడు ఎక్స్వైలు ఏంటబ్బా డినామినేటర్లోకి వచ్చినాయి, ఏం చేయాలి వీటిని అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ చూడండి, x - y, x - y, y - 2, y - 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గివెన్ ఈక్వేషన్స్ ఇచ్చిన ఈక్వేషన్స్ తీసుకుని లెటర్స్ టేక్ 1/x-1 అంటే ఇది అంతే కదా. 5ని కామన్ తీసామనుకో 1/x-1 = a. అలానే 1/y-2 = b. ఇప్పుడు వీటి ప్లేస్లో నేను ఏ బిల్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది నాకు ఈక్వేషన్ 5a + b = 2a. అంతే కదా. 5 × a + b = 2. అది ఈక్వేషన్ నెంబర్ 1. 6a - 3b = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. చూడు, 6a - 3 × b = 1. ఈ రెండు ఈక్వేషన్ ఇప్పుడు సాల్వ్ చేయాలి. చూడండి పిల్లలు, సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. 1 × 3 చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చూడండి 5, 6, దీన్ని మళ్ళీ 6తో దీన్ని 5తో చేసామనుకో ఈక్వేషన్స్ లెంతీ అయిపోతాయి. సో 3, దీన్ని 3తో చేసామనుకో బీకి 3 వస్తుంది కదా. సో ఈ రెండు బీని ఎలిమినేట్ చేసేయచ్చు అని చెప్పి నేను 3తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, అప్పుడు 3 5s are 15 + 3 1s are 3, 3 2s are 6. 15a + 3b = 6. ఈక్వేషన్ 3 వచ్చింది. 3 + 2 చేస్తున్నా. 15a + 3b = 6. 6a - 3b = 1. 3b 3b క్యాన్సిల్. 15 + 6 = 21a. 6 + 1 = 7. a = 7/21. a = 1/3. ఏ వాల్యూని ఈక్వేషన్ 1లో రాసి బి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం రండి. చూడండి పిల్లలు, సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 5a + b = 2. 5a అంటే ఎంత? 1/3 + b = 2 అంటే 5/3 + b = 2. b = 2, ఇటు పాజిటివ్ కదా, అటు వెళ్తే నెగిటివ్, -5/3. 3 2s are 6 -5/3. b = 1/3. ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. కానీ మనకి ఏం కావాలి క్వశ్చన్లో? xy వాల్యూస్ కదా కావాలి. ఏ అంటే ఏంటి? 1/x-1 = a. ఇక్కడ ఒక స్టెప్ మిస్ చేశాను చూడండి. ఏ అంటే ఏ అంటే ఏంటి? 1/x-1 = 1/3. అప్పుడు ఏమవుతుంది? రివర్స్ చేసేదాన్ని. x - y1 = 3. సో x = ఈ 1 నెగిటివ్ అటు వెళ్తే పాజిటివ్, x = 4. నెక్స్ట్ చూడండి, 1/y-2 = 1/3 అంటే ఇది b కదా. y - 2 = 3, y = 5. therefore x, y = 4, 5. నెక్స్ట్ వన్ చేద్దామా పిల్లలు? అర్థమైంది కదా. చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. x + y/xy = 2, x - y/xy = 6. ఇదేంటబ్బా ఇప్పుడు రెండు ఒకే చోట ఉన్నాయి డినామినేటర్లో, ఎలా చేయాలి దీన్ని? ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ xyని ఇటు తీసుకెళ్ళిపోదాం, తర్వాత ఈ xyని ఎలిమినేట్ చేసేద్దాం. రైట్, అర్థమైంది కదా. చూడండి పిల్లలు, x + y = 2 × xy. ఫస్ట్ ఇది చేసేసి తర్వాత ఇది చెప్తాను చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు నేను ఈ xyని ఎలిమినేట్ చేయడం కోసం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని xyతో డివైడ్ చేస్తున్నాను. x/xy + y/xy = 2xy/xy. xy అన్ని క్యాన్సిల్ అయ్యి 1/y + 1/x = 2. దీన్నే రీరైట్ రాసుకుంటే ఏమవుతుంది ఈక్వేషను? 1/x + 1/y = 2 అవుతుంది. రైట్, అర్థమైంది కదా పిల్లలు. ఇప్పుడు ఇది చూడండి, సేమ్ దీన్ని కూడా x - y = 6 × xy. దీన్ని కూడా మొత్తం ఈక్వేషన్ xyతో డివైడ్ చేయండి. x/xy - y/xy = 6xy/xy. xy క్యాన్సిల్, ఇక్కడేమో y క్యాన్సిల్, ఇక్కడేమో x క్యాన్సిల్. 1/y - 1/x = 6. 1/y = ఇది ఈక్వేషన్. దీన్ని రివరైట్ రాస్తే ఏమవుతుంది? -1/x + 1/y = 6 అవుతుంది. పెన్ సరిగ్గా రాయట్లేదు పిల్లలు, చూడండి.
రైట్ అర్థమైందా? అంటే నేను మైనస్ ఉందని చెప్తే దాన్ని అలా ఉంచేసాను. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను, టేక్ 1/x ఈక్వల్ టు ఏ, 1/y ఈక్వల్ టు బి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2 మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 6. ఇది అంతే కదా చూడండి, మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 6. ఈక్వేషన్ 1 అండ్ 2ని సాల్వ్ చేద్దాం. ఏ క్యాన్సిల్ అవుతుంది, 2b ఈక్వల్ టు 8, b ఈక్వల్ టు 4. సబ్స్టిట్యూట్ b వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2. ఏ ప్లస్ బి అంటే 4 కదా, ఏ ప్లస్ 4 ఈక్వల్ టు 2. ఇటు పాజిటివ్ 4 అటు వెళ్తే నెగిటివ్. ఏ ఈక్వల్ టు 2 మైనస్ 4, ఏ ఈక్వల్ టు -2. ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. బట్ ఏ అంటే ఏంటి, 1/x ఈక్వల్ టు ఏ, 1/x ఈజ్ ఈక్వల్ టు -2, x ఈజ్ ఈక్వల్ టు -1/2. 1/y ఈక్వల్ టు b, 1/y ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 1/4. దేర్ఫోర్ xy వాల్యూస్ ఏంటి, -1/2, 1/4. రైట్ అర్థమవుతుంది కదా పిల్లలు? థర్డ్ క్వశ్చన్ కూడా చూద్దాం. చూడండి, కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఈజీగానే ఉన్నాయి కదా అని. ఒకవేళ మీరు స్లోగా చెప్పమంటే కనుక నాకు ఒకసారి కామెంట్స్లో కానీ స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేస్తే నేను కొంచెం స్లోగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. 2/√x ప్లస్ 3/√y ఈక్వల్ టు 2. అమ్మో, ఇప్పుడు వరకు డినామినేటర్లో XYలే వచ్చినాయి అనుకుంటే ఇప్పుడు రూట్లు కూడా వచ్చేసినాయా? ఏం చెయ్యాలి, ఈజీగా చేసేద్దాం, కంగారు పడకండి. 4/√x మైనస్ 9/√y ఈక్వల్ టు -1. ఇప్పుడు 1/√x, 1/√x, 1/√y, 1/√y. ఇప్పుడు మనం ఏం చేస్తాము, టేక్ 1/√x ఈక్వల్ టు ఏ, 1/√y ఈక్వల్ టు బి. 2a ప్లస్ 3b ఈక్వల్ టు 2, 4a మైనస్ 9b ఈక్వల్ టు -1. ఈక్వేషన్స్ అర్థమైనాయి కదా? 2 ఇది మొత్తం ఏ కదా, 2a ప్లస్ 3b. రైట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఏం చేద్దాం, ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 4 వస్తుంది కదా. రైట్ అంతేనా? యా గుడ్. చూడండి, ఈక్వేషన్ 1 ఇంటూ 2 చేస్తే 4a ప్లస్ 6b ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ 2, 3ని సాల్వ్ చేద్దాం, ఎందుకంటే 4a ఏ ఎలిమినేట్ అయిపోతుంది. భలేగా ఉంది కదా. రండి చూడండి, 2 - 3, 4a మైనస్ 9b ఈక్వల్ టు -1. 4a ప్లస్ 6b ఈక్వల్ టు 4. 4a క్యాన్సిల్, -9b - 6b, -15b ఈక్వల్ టు -1, -4, -5, మైనస్ క్యాన్సిల్, 15b ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 5/15, b ఈక్వల్ టు 1/3. b వాల్యూని ఈక్వేషన్ 1లో రాద్దాం. చూడండి పిల్లలు, సబ్స్టిట్యూట్ b ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 2a ప్లస్ 3b ఈక్వల్ టు 2. 2a ప్లస్ 3 ఇంటూ 1/3 ఈక్వల్ టు 2. ఈ 3 క్యాన్సిల్, 2a ప్లస్ 1 ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి పిల్లలు, క్యాన్సిల్ అయిపోయింది కదా, ఏమీ లేదు. 2a ఈక్వల్ టు 2 అని రాయకూడదు. 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 ఉన్నది. 2a ప్లస్ 1 ఈక్వల్ టు 2. 2a ఈక్వల్ టు 2 మైనస్ 1, a ఈక్వల్ టు 1/2. ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు 1/√x ఈక్వల్ టు ఏ, 1/√x ఈక్వల్ టు 1/2, √x ఈక్వల్ టు 2. దీనికి హోల్ స్క్వేర్ చేయండి, రూట్ క్యాన్సిల్ అవ్వడం కోసం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు x ఈక్వల్ టు 4. నెక్స్ట్ 1/√y ఈక్వల్ టు b, 1/√y ఈక్వల్ టు 1/3, √y ఈక్వల్ టు 3, √y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3², y ఈక్వల్ టు 9. దేర్ఫోర్ సొల్యూషన్ ఏంటి, x, y ఈక్వల్ టు 4, 9. ఓకే పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.